ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలంగాణలో వాతావరణం మారిపోయింది. రాష్ట్రమంతటా వర్షాలు దంచి కొడుతున్నాయి. మధ్యాహ్నం వరకు మండే ఎండతో అల్లాడిపోయిన జనం ఇప్పుడు వర్షంతో ఇబ్బందులు పడుతున్నారు. మరో 5 రోజుల పాటు తెలంగాణ అంతటా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ ఆ జిల్లాలకి ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వానలు కురుస్తాయని, గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపింది. ఆ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఈ భారీ వర్షానికి హైదరాబాద్ మొత్తం తడిసి ముద్దైంది. ఆ ఏరియా ఈ ఏరియా అని లేదు, మొత్తం హైదరాబాద్ అంతటా భారీ వర్షం కురుస్తోంది. కుత్బుల్లాపూర్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, పంజాగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, నారాయణగూడ, కాచిగూడ, ముషిరాబాద్, చిక్కడపల్లి, ఘట్కేసర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో ఈదురుగాళ్లతో కూడిన వర్షం కురుస్తోంది. రాజేంద్ర నగర్, అత్తాపూర్, కాఠేదాన్, బండ్లగూడ, గండిపేట్, పుప్పాలగూడ, మణికొండతో పాటు హిమాయత్ సాగర్ లో కూడా భారీ వర్షం పడింది. ఇక కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాళ్లతో ఇళ్ల పైకప్పులన్నీ ఎగిరిపోయాయి. కరెంటు తీగలు తెగిపడడంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా అంతరాయం ఏర్పడింది. శంషాబాద్ ఏరియాలో గాలి దుమారం చెలరేగింది. చిరుజల్లులు కురుస్తున్నాయి. తొండుపల్లి దగ్గర బెంగళూరు హైవేపై హోర్డింగ్ కూలిందే. పటాన్ చెరువు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు పక్కన అకాల వర్షానికి ధాన్యం బస్తాలు, వరి కుప్పలు తడిసిపోయాయి. ఇక మియాపూర్ ప్రాంతంలో అత్యధికంగా 108.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ఏరియాలో 84.5 మిల్లీమీటర్లు, కేపీహెచ్పీలో 70.8 మిల్లీమీటర్ల వాన కురిసింది.